మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. పోలవరం, అమరావతి సహా కీలక అంశాలపై చర్చించనున్నారు. పాలనా పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎస్ఐబిపి ఆమోదించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6000 ఎకరాల్లో బీసీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. దీని మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్లో బ్లాకులు నిర్మించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అలాగే కీలక అంశాలు చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ అయితే మాత్రం సమావేశం కాబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ లో కూడా గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకోవాల్సినటువంటి మార్పులపై కూడా మంత్రులకు అయితే మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రి ఒక దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపుగా ఇప్పటికే చూసుకోవచ్చు, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కేబినెట్ లో చర్చించేటువంటి అంశాలు కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా దీనిపై పూర్తిస్థాయి డిపిఆర్ రెడీ చేయాలంటూ అధికారులకు చంద్రబాబు అయితే మాత్రం తెలియజేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఎస్ఐబి సంబంధించినటువంటి 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మిలియన్ టవర్స్ లో దాదాపు 2.8280 చదరపు అడుగుల విస్తరణలో ఉన్నటువంటి టీఎంసీ సంబంధించినటువంటి 80 కోట్ల రూపాయల పెట్టుబడి, అదేవిధంగా సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మెల్లిమిట్ సంబంధించినటువంటి 1,46,000 కోట్ల రూపాయలకు పెట్టుబడి, దాదాపుగా అనకాపల్లి జిల్లా రాంపల్లిలో సంబంధించినటువంటి 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డర్స్ ప్రైవేట్ సంస్థ నిర్మించబోతున్నటువంటి 1,174 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా దాదాపుగా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా మొత్తం 18 ప్రధాన అంశాలు కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో కూడా మంత్రివర్గం అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి అనంతరం కూడా వాటికి ఆమోదం తెలుపుతున్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక అంశాలను కూడా ఈ రోజు ఈ యొక్క కేబినెట్ భేటీలో కూడా సుదీర్ఘంగా చర్చిస్తారని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కాకినాడ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి 592 ఎకరాల్లో కూడా దాదాపు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు దానికి అయితే మాత్రం కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలపబోతా ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి కొండాపురం, మైలవరంతో పాటు నంద్యాల జిల్లా కొమిలిగుడ్లలో క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ 1,80,000 ఎకరాల్లో దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కూడా ఇప్పటికే వారు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి కూడా ఈరోజు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రామయ్యపట్నంలో ఉన్నటువంటి దాదాపు 6,000 ఎకరాలకు సంబంధించి కూడా
దాదాపు 96.862 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ రోజు ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మధ్యవర్గం అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చించబోతా ఉంది. ఈ యొక్క భేటీలో అయితే మాత్రం దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని పెను మార్పులకు సంబంధించినటువంటి అంశాలపై చంద్రబాబు కసరత్తు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా చెబుతా ఉన్నారు. రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి దాదాపు 17,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి ఆమోద నిర్ణయాలు అదేవిధంగా జరగాల్సినటువంటి పనులు వాటన్నిటిపై కూడా పూర్వ సమీక్ష చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు రాజధాని అంశంపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా మంత్రివర్గంతో చర్చిస్తారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కూడా దాదాపుగా పోలవరం ప్రాజెక్టు 70% పనులు పూర్తి చేసుకుని ఉంది. కాబట్టి మిగతా 30% పనులు కూడా పూర్తి చేస్తే రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతుల కళ కూడా నెరవేర్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి దీనిపై కూడా చంద్రబాబు ఈ రోజు సుదీర్ఘంగా చర్చిస్తారు. దాదాపుగా ఈ యొక్క భేటీలో కూడా ఈ రోజు పెద్ద మొత్తంలో చర్చించబోతున్నటువంటి అంశాలపై కూడా ఇప్పటికే మంత్రివర్గం అంతా కూడా సంసిద్ధమైందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోంశాఖ మంత్రి గొల్లపూడి అనితతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు అదేవిధంగా నారా లోకేష్ ఇలా మంత్రివర్గం అంతా కూడా ఇప్పటికే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా సంసిద్ధంగా ఉన్నారు. దాదాపుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేటువంటి దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో దాదాపుగా కూడా ఇప్పటికే థ్యాంక్ యూ పవన్.